దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? వాక్యం చదువుకున్నారా? ప్రభుతో సమయాన్ని గడపండి. తలల వంచని ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకిస్తూ మనలను దీవిస్తున్నాడు, మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, దేవుని బిడ్డరా, నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని కూడా ఆశీర్వదించుటకు దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన యొక్క బ్యాంకును తెరవబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క నిధిని తెరిస్తే మన జీవితంలో కొరత ఉండదు. మన జీవితంలో దేవుని బిడ్డలారా ఏ లోటు ఉండదు. సమృద్ధి మన కుటుంబాలలో ఉంటుంది. దేవుడు తన యొక్క నిధిని కనుక తెరిస్తే మనకి ఎంత కావాలో అంత దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది కావాలో అది మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయాలలో దేవుడు ఒక ఆశీర్వాదం అనుగ్రహించే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు. ఆయన ధననిధిని కనుక తెలిస్తే మనము ఎలా ఉంటామంట? ఇక వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుడే కనుక దీవిస్తే, దేవుడే తన యొక్క ధననిధిని, తన యొక్క బ్యాంకును కనుక తెరవగలిగితే మనం ఏం చేస్తామంట? అనేక మందికి అప్పు ఇచ్చేవారముగా ఉంటామే కానీ అప్పు తీసుకునే వారముగా మనము ఉండము. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అప్పు ఇవ్వడం ఏంటండి? ఈరోజు నా జీవితంలోనే అప్పులు ఎన్నో ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యల మధ్య నేను నలిగిపోతూ ఉన్నాను. ఈరోజు నేను దీవించబడడం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? ప్రభు వాగ్దానము, దేవుని బిడ్డలారా, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని దేవుని వాగ్దానము. నిజంగా మనం ఆ విధంగా దీవించబడాలంటే దేవుడు ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. అదే అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు మనలను ఆస్వాదిస్తాడు? ఎప్పుడు మనం చేసే ప్రతి కార్యమును కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. ఎప్పుడు తన యొక్క ధననిధిని తెరుస్తాడు. ఎప్పుడు మనము అప్పు ఇచ్చేవారముగా ఉంటాం, ఒక వ్యక్తికి సహాయం చేసేవారముగా ఉంటాం. ఎప్పుడు మన చెయ్యి పైన ఉంటుంది అంటే మనము దేవుని మాట శ్రద్ధగా వినినప్పుడు మాత్రమే, దేవుని మాటకు లోబడినప్పుడు మాత్రమే, దేవుణ్ణి మనము సేవించినప్పుడు మాత్రమే, ఆయన మార్గములో నడిచినప్పుడు మాత్రమే మనము దీవించబడతాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ఈరోజు ఒక దిగజారినటువంటి స్థితిలో, కృంగిన స్థితిలో మనము ఉండి ఉండవచ్చు. ఎన్నో అప్పులు
మన జీవితంలో, మన కుటుంబంలో ఉండి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకరి దగ్గర సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ దేవుని వాగ్దానము, ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇస్తావు, ఇచ్చేవాడిగా నువ్వు ఉంటావు, నువ్వు దీవించబడతావు, పైవాడుగా ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడంటే ఆయన మాట మనం వినినప్పుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, చాలా సమయాలలో మనుషుల మాటలు మనం వినడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనుషుల యొక్క సలహాలు తీసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని మాట మనం శ్రద్ధగా వినినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవునిని వెంబడించినప్పుడు మనము దీవించబడతాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. యాకోబు దేవుని మాట విన్నాడు, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, పేతురు దేవుని మాట విన్నాడు, అనేక మంది భక్తులు దేవుని మాట విన్నారు. వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా దీవించబడాలా? యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడుచుకోగలిగితే, ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా జీవించగలిగితే, ఈరోజు దేవుని వాగ్దానము, ఆకాశమును తన ధననిధిని తెరిచి దేవుడు అంచి ఉన్నాడు, నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావే కానీ అప్పు నీవు చేయవు అని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. అయ్యా, మమ్మలను దీవించే దేవుడిగా మీరు ఉంటున్నారు, మీకు వందనాలు. అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేవాడవుగా ఉంటామని సెలవిచ్చావు నాయన, పైవాడవుగా ఉంటామని సెలవిచ్చావు నాయన. ఈరోజు ఎంతమంది అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, సతమతం అవుతున్నారు, అయ్యా, నీ యొక్క ఆకాశమును ధననిధిని తెరచి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి కుటుంబమును దీవించి మీరు ఆస్వాదించి వాళ్ళ జీవితాలలో సమృద్ధిని అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమును అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.